ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల ఫామ్ హౌస్ లో కాలు జారి గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించడానికి వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బేగంపేట నుంచి నందినగర్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకునే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఫామ్ హౌస్ లో గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన నందినగర్ స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి. ఆయన్ను ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల ఫామ్ హౌస్ లో కాలు జారి గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించడానికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బంజారాహిల్స్ లో నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద కేటీఆర్ అలాగే తలసాని శ్రీనివాసులు ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్ లో దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు అధికారులు పలువురు నేతలు అక్కడ వేచి చూస్తూ ఉన్న దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. అనుశ్రీ మరికాసేపట్లోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఏదైతే నందినగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. గత నెల 7వ తేదీన అర్ధరాత్రి తాను కాలు జారి పడటంతో ఇటు తొంటి ఎముక కూడా విరిగింది. ఆ రోజు సర్జరీ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద మనం ఉన్నాము. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు గంటన్నర పాటు మాజీ సీఎం కేసీఆర్తో కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తాను బయలుదేరారు. దాదాపు గంట పాటు లంచ్ మీట్లో కూడా తాను పాల్గొనేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు అభిమానులు కావచ్చు, ఇటు ఏపీ నుంచి కొంతమంది కూడా అంతేకాకుండా కేసీఆర్ అభిమానులందరూ కూడా ఇటు ఏదైతే ఉన్నటువంటి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే విజువల్స్ లో చూడొచ్చు. 5 నుంచి 10 నిమిషాల లోపే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. కావున ఈ మార్గం కూడా వచ్చి లోపలికి వెళ్ళనున్నటువంటి సమాచారం. దాదాపు గత నెల 7వ తేదీన అర్ధరాత్రి తాను కాలు జారి పడడంతో అదే రోజు ఏదైతే 8వ తారీఖు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా ఫోన్లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తన తొంటి ఎముక కూడా మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ తొంటి ఎముకకు సంబంధించి దాదాపు 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ అవసరమని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా ఇటు ప్రధానంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కేసీఆర్ నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి. బేగంపేట ఎయిర్పోర్ట్ కు మంత్రులు మాజీ మంత్రి పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో తనను రిసీవ్ చేసుకుని తనను గంట పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ తో లంచ్ మీట్ లో దాదాపు గంట పాటు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కార్యక్రమాన్ని కూడా ముగించుకోబోతా ఉన్నారు. చాలా మంది కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు, చాలా మంది ఏపీ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. హడావిడి కూడా మొదలైనటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరారు.
ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. తాను కూడా వాకర్ సాయంతో కొంత నచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా 8వ తారీఖు కనుక వస్తే నెల రోజులు పూర్తవుతుంది. మరొక 4 వారాల పాటు తను రెస్ట్ తీసుకొని ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులందరూ కూడా తనను పరామర్శించినటువంటి నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమయం చూసుకొని వస్తానని కూడా ఇప్పటికే కేటీఆర్కు ఆ రోజు గత నెల 8వ తేదీన సాయంత్రం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కాన్వాయ్ కూడా కొంతసేపట్లోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి మరొక 4 వారాల పాటు రెస్ట్ అవసరమని కూడా ఇటు డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపైన నిన్న మాట్లాడడం జరిగింది. ఇటు ఎవరైతే ప్రశాంత్ రెడ్డి కూడా ప్రశాంత్ రెడ్డికి సంబంధించి రైట్, నందినగర్లో ఉన్న వాతావరణాన్ని చెప్తూ ఉన్నారు కిరణ్ భూపతి. మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, నందినగర్కి మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతలంతా ఉన్నారు. కేసీఆర్ గాయపడిన వెంటనే గతంలోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు, మాట్లాడారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు స్వయంగా వచ్చి కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వాగతం ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా అక్కడ ఎయిర్పోర్ట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. ఇప్పుడు నేరుగా ఇంటికి రాబోతున్నాం. మనం విజువల్ లో చూస్తున్నాం. ఇప్పటికే ఇంటికి చేరుకుంటున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. నందినగర్కి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. దాదాపు గంట పాటుగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లంచ్ మీటింగ్ ఉంటుంది. కేసీఆర్ తో మాట్లాడతారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన నేత కేసీఆర్ ని కలుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా స్వయంగా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికేందుకు వెయిట్ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి ఆయన కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తాము. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేరుకున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉదయం నుంచి కూడా చాలా మంది నేతలు జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఆయనతో మాట్లాడాలనే ఆతృతతో చాలా మంది ఉన్నారు. చాలా మంది నేతలు కూడా అయితే కొద్ది మందిని మాత్రమే అలౌ చేశారు. ఎక్కువ మంది నేతలు వస్తే ఇబ్బంది అవుతుందన్న దృశ్యంతో కొద్ది మంది నందినగర్ కూడా కేసీఆర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది. పెద్దగా అందరూ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నారు కనుక ఆ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడే విజువల్స్ లో చూస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వాహనం ప్రస్తుతం నివాసానికి చేరుకుంటున్న విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. పక్కన విజువల్స్ లో అదే టైంలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఇతర నేతలు అంటున్నారు. వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎలా ఉంటుందో మొదటి నుంచి కూడా కేసీఆర్ గాయపడినప్పుడు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు స్వయంగా రావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం కేటీఆర్ ప్రస్తుతం స్వాగతం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరికి సంబంధించినంత వరకు ఏ రకమైన అనుబంధం ఉందో అది కూడా మనకు విజువల్స్ లో కనబడుతుంది. ఆ రకమైన ప్రస్తుతానికి స్వాగతం పలికినాక నేరుగా కేసీఆర్ ని కలవనున్నారు. ఉదయం నుంచి హడావుడి చూస్తూ ఉన్నాం నరసింహారావు. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ను పలకరించడానికి వస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా దాదాపు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో తొలిసారి ఒక అగ్రనేత ఇక్కడికి రావటం, అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా అక్కడికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడొచ్చు?